హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇంకొక కొత్త లట్కన్ డిజైన్ అనేది రెడీ చేసి చూపిస్తానండి. అయితే ముందుగా క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా, బకరం అని కూడా అంటారు. క్యాన్వాస్ పేపర్ని 2 ఇంచుల పొడవుతో అదేవిధంగా 2 ఇంచుల వెడల్పుతో అయితే కట్ చేసి పెట్టుకోండి. క్యాన్వాస్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ అదేవిధంగా లైనింగ్ పీస్ రెండు కూడా జాయింట్ చేసుకొని దాని పై వైపున ఇలా క్యాన్వాస్ పెట్టుకొని ఒక కుట్టు వేసుకోండి. అంటే 4 వైపులా కూడా కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా 4 వైపులా కుట్టు వేసుకోండి. అదే విధంగా మిగిలిన 4 పీసులు ఉన్నాయి కదండి, మనము 4 పీసులు తీసుకున్నాము సరిపోతుందని చెప్పి 4 పీసులకి కూడా అదే విధంగా 4 వైపులా క్యాన్వాస్కి కుట్టు అయితే వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత 4 వైపులా క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అనేది మొత్తం కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా సమానంగా వస్తాయండి. చూడండి 4 పీసులు కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాము. రెడీ చేసుకున్నాక ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా సీదా పైన సీదా పీస్ అనేది పెట్టేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టేసేయండి. పెట్టేసి 3 వైపులా అయితే కుట్టు వేసేసుకోండి. అంటే ఒక వైపున ఓపెన్ ఉంచేయండి. ఎందుకంటే మధ్యలో మనము వీలైతే స్పంజ్ ఉంటే ఆ స్పంజ్ అనేది ఇక్కడ మనము 3 వైపులా కుట్టి ఒక వైపున వదిలేసాం కదా, ఆ వదిలేసిన దగ్గర నుండి ఇలా సీదాగా తీసుకోండి. ముందుగా అయితే ఫస్ట్ సీదాగా తీసుకొని 4 మూలలు సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసుకున్న తర్వాత ఆ స్పంజ్ క్లాత్ అనేది మధ్యలో పెట్టి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర స్పంజ్ అవైలబుల్గా లేకపోతే చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదండి, అంటే మనకి ఎక్స్ట్రాగా మిగిలిపోయిన క్లాత్ పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ అనేవి ఈ విధంగా మధ్యలో పెట్టేయండి. నేనైతే క్లాతే పెట్టేశాను. ఇలా ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు క్లాత్ అనేది పెట్టేసుకొని లోపలి వైపున ఫోల్డ్ చేసుకొని సూది దారంతో కుట్టు వేసుకోండి. అంటే నేను మిషన్ పై కుట్టు అయితే వేయలేదండి, ఇక్కడ సూది దారంతో ఇలా సైడ్కి అయితే కుట్టు వేశాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా కరెక్ట్గా సమానంగా వచ్చేలాగా చూసుకోండి. అంటే సైజెస్ అనేవి మన ఇష్టం అండి. నేను 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పు మాత్రమే తీసాను. ఇంకా పెద్దగా కావాలనుకుంటే సైజెస్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా సూది దారంతో కుట్టు వేసేసుకోండి, సరిపోతుంది. కుట్టు వేసుకున్న తర్వాత మనము డోరీది థ్రెడ్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ థ్రెడ్ అనేది ఇక్కడే మధ్యలో పెట్టేసి కుట్టు వేసేయాలి. మధ్యలో అంటే ఒక మూలన వచ్చే విధంగా, అంటే మనము ఇక్కడ స్క్వేర్ షేప్ తీసుకున్నాం కదండి, అక్కడ ఎడ్జెస్లో ఒక మూలన వచ్చే విధంగా పెట్టేసుకోండి. ఇలా కొద్దిగా లోపలికి అనేసి దానిపైనుంచి ఇదే సూది దారంతో కుట్టు వేస్తే సరిపోతుంది. ఇక్కడ డోరీ అనేది ఊడిపోకుండా ఉండడానికి కొద్దిగా ఎక్స్ట్రాగా కుట్లు అయితే వేసేసుకోండి. మనం ఎందుకంటే మిషన్ కుట్టు వేయడం లేదు కాబట్టి సూదితోనే కొద్దిగా ఎక్కువగా కుట్టేసుకుంటే సరిపోతుంది. థ్రెడ్ అనేది జారిపోకుండా స్టిఫ్గా ఉంటుందండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక పీస్ కూడా 2 కూడా అదే విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి. రెడీ చేసుకున్నాక మనకి బ్లౌజ్లో మిగిలిన క్లాత్ అనేది ఉంటుంది కదండి, ఆ క్లాత్ని మనం రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. అంటే సైజెస్ అనేవి మన ఇష్టం అండి. మనకు ఎంతవరకు అయితే క్లాత్ మిగులుతుందో క్లాత్ని బట్టి మనము రౌండ్ షేప్ అనేది పెద్దగా కానివ్వండి లేదంటే చిన్నగా కానివ్వండి మనకు నచ్చిన విధంగా ఇలా రౌండ్గా కట్ చేసుకొని సరిపోతుంది. అయితే ఇది ఆర్గంజా క్లాత్ కాబట్టి నేను సైడ్కి ఇలా దారాలు అనేవి పోగులు అనేవి బయటకి రాకుండా ఉండడానికి ఇలా చిన్నగా నేను కొద్దిగా కాల్చానండి. అంటే మరీ ఎక్కువగా కాలకూడదు, జస్ట్ మనకి ఆ పోగులు అనేటివి బయటకి రాకుండా కొద్దిగా కనిపించకుండా ఉండడానికి కొద్దిగా దూరం పెట్టేసి కాల్చేసేయండి. లేదంటే పీకో కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. పీకో చేసినా కూడా బాగానే ఉంటుంది, కాకపోతే నేను పీకో చేయలేదు. కొద్దిగానే మనకి ఇక్కడ ఏంటంటే వేరే క్లాత్ ఏదైనా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పీకో చేయాల్సి ఉంటుంది. ఇది ఆర్గంజా క్లాత్ కాబట్టి ఆర్గంజా క్లాత్కి పోగులు అనేవి ఎక్కువగా ఊడిపోవు, అందుకని చెప్పేసి కొద్దిగా అలా అడ్జస్ట్ చేసి పెట్టేశానండి. అయితే ఈ విధంగా రౌండ్ షేప్ కట్ చేసుకున్నాం కదా, రౌండ్ షేప్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము కింది వైపున
ఒక 3 కానివ్వండి లేదంటే 4 కానివ్వండి పూసలు అయితే నేను స్టిచ్ చేస్తాను. ఇక్కడ ప్రస్తుతానికైతే నేను 3 పూసలు అయితే కుట్టేశాను. ఇది కూడా సూది దారం తీసుకోండి. సూది దారం తీసుకొని 3 పూసలు అనేవి పెట్టేసేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత పై వైపునకి మళ్ళీ పూసలు అనేటివి జారిపోకుండా ఉండడానికి ఇలా కుట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత మనం రౌండ్ షేప్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ రౌండ్ షేప్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక ఫోల్డింగ్ ముందు వైపున ఇంకొక ఫోల్డింగ్ అనేది వెనక వైపున చేసేసి ఇలా సూదిలోంచి మధ్యలోకి తీసి పూసల్లోంచి మళ్ళీ పై వైపునకు కుట్టేసుకుంటే పూసలు కూడా జారిపోకుండా జరగకుండా ఉంటాయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుట్టేసి ఇదే కుట్టు ఇంకొక 2-3 సార్లు వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ నేను కింది వైపున రౌండ్ షేప్ కట్ చేసుకున్నాం కదా క్లాత్, 2 క్లాత్లు అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి 2 కూడా బ్యూటిఫుల్గా లట్కన్స్ అనేవి రెడీ అయిపోయాయండి. చాలా ఈజీగా కూడా ఇలా మనకి నచ్చిన డిజైన్స్ అనేవి కుట్టేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో లట్కన్స్ అనేవి రెడీ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒక్కసారి మన ఛానల్ని చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.